మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు రామూర్తి నాయకు. నేను కడప జిల్లా నుంచి వచ్చాను సార్. ఈరోజు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని చెప్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, ఇప్పుడు ఇందాక అంటే ఈ మధ్యన ఒక స్కీమ్ ఇచ్చారు సార్. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త. సార్, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అవుతారో లేదో తెలియదు, కానీ ఉన్న పారిశ్రామికవేత్తలను ఆదుకోండి సార్. మొట్టమొదటగా ఉన్న పారిశ్రామికవేత్తల్ని సర్వనాశనం చేసేసి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు సార్? మొన్నటి వరకు ఎస్సీ ఎస్టీలు అంటే బ్యాంకుల్లో లోన్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు సార్. ఈ మధ్యనే కొంచెం ప్రాంప్ట్గా కట్టుకుంటూ వస్తే మాకు సబ్సిడీలు వస్తాయని చెప్పి బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చారు సార్, నమ్మి ఇచ్చారు సార్. ఈ మధ్యనే ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఆ సబ్సిడీ రాకపోవడం వలన, ఇన్ టైంలో రాకపోవడం వల్ల మాకు సబ్సిడీలు మీకు రాలేదు, మీరు కంతులు సరిగ్గా కట్టడం లేదని చెప్పి ఉన్న బస్సులన్నీ సీజ్ చేసేస్తున్నారు సార్. వాహనాలు సీజ్ చేసేస్తున్నారు సార్. లారీలు, టిప్పర్లు అన్నీ కూడా సీజ్ చేసేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఈ స్కీములు పెట్టి ఎస్సీ ఎస్టీలని దగా చేయడానికి పూనుకున్నారా? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఈ స్కీములు పెట్టి మేము ఆశపడి అప్పులు సొప్పులు చేసి ఇంట్లో గోల్డ్ అంతా తాకట్టు పెట్టి ఇక్కడక్కడ అప్పులు చేసి ఏదో విధంగా బ్యాంకర్ దగ్గర అడిగి కాళ్ళ నిలబడి మేము లోన్లు తెచ్చుకొని ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే, ఇక్కడ తీరా వస్తే ఇన్ టైంలో సబ్సిడీ మనం ఇక ఇన్ టైంలో ఈఎంఐలు కట్టలేకపోతే సార్ రెప్యుటేషన్ అంతా పోయింది. బంధువర్గంలో ఎక్కడ కూడా ఒక రూపాయి అడగడానికి కూడా మొహం రావడం లేదు సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం కూడా అడుగుతున్నారు సార్, మీ కాళ్ళు పట్టుకుంటాం, మాకు సబ్సిడీలు రిలీజ్ చేయండి అని. సార్ మీకు సార్ ఒకవేళ మీరు మైక్లో చెప్తాం అనుకుంటున్నారేమో సార్, మీరు డైరెక్ట్గా రండి, అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తాం. మా పరిస్థితులు చాలా దిగజారిపోయినాయి సార్. పవన్ కళ్యాణ్ గారు మీరైనా ఆలోచించండి సార్. ఎవరు ఆలోచిస్తారు సార్? ఏడ్చి కళ్ళల్లో నీళ్లు కూడా రావడం లేదు. ఇక్కడ చూడండి సార్, చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు సార్. ఏం సార్ ఏంది సార్? 20% ఇచ్చారు, 30% ఇచ్చారు, 40% ఇచ్చారు, లాటరీ ప్రకారంగా ఇచ్చారు. కొంతమందికి అయితే పేర్లే లేవు. నా పేరు కూడా లేదండి ఈ లిస్టులో, నా పేరు కూడా లేదు. సార్ 2021 వాడికి ఇచ్చారు, 2025 వాడికి ఇచ్చారు సార్, 2023 వానికి లేదు, 2024 వానికి లేదు సార్, 25 వానికి కూడా కొంతమంది లేదు సార్. నేను ఒకటే అడుగుతున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక క్రమశిక్షణకి మారుపేరు. కూటమి గవర్నమెంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణకి మారుపేరుగా ఉన్నారు. ఇదేంది సార్? సీనియారిటీ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక సీరియల్ లేదు, అంటే ఎవరికి ఎంత ఇస్తున్నామో తెలియదు. కనీసం అందరికీ 40% వేశారంటే 40% లేదు, అందరికి 20% వేశారంటే 20% వేయలేదు, కొంతమంది అందరికి ఇవ్వకుండా సార్. అసలు ఇది మీరు అనుకుంటున్నారేమో, ఈ ఆఫీసులో గవర్నమెంట్కి చాలా తప్పుడు ప్రాపగండా అవుతుంది. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఆఫీసర్లది ఏమీ లేదండి, సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చింది లిస్టు, మీకు ఫోన్ చేసి కనుక్కున్నారంట, ఆ స్కీమ్లో వచ్చిన వాళ్ళకి ఇవ్వకూడదన్నారు, వీళ్ళకి ఇవ్వకూడదన్నారు, వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి ఫోన్ చేసి కనుక్కున్నారు కాబట్టి ఇచ్చారంట అంటున్నారు సార్. దీనివల్ల గవర్నమెంట్కి ఎంత నష్టం జరుగుతుంది సార్? నేను నికార్సు టీడీపీ వ్యక్తిని సార్, నాకు రాలేదంటే నేను నికార్సు టీడీపీని. నా ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నేను టీడీపీకే ఓటు వేస్తాను సార్. మా నాన్నగారు 83 నుంచి టీడీపీకే ఓటు వేస్తారు సార్. నేను టీడీపీ కాదా? నాకు అంటే వీళ్ళు అంటున్నారు సార్ ఆఫీస్లో, మీరు టీడీపీ కాదేమో అంటున్నారు, మీరు వైసీపీ ఏమో అంటున్నారు, మీరు ఆ స్కీమ్లో ఉన్న వాళ్ళేమో అంటున్నారు సార్. నేను టీడీపీని సార్. నా మండలంలో ఎవరినన్నా అడగండి, చిన్న పిల్లలతో సహా అడగండి, నక్కపోతుల రామూర్తి నాయక్ వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ అంటే టీడీపీని అడుగుతున్నాను అంటారు సార్. ఏం చెప్పాలి సార్?